అమలాపురం కలెక్టరేట్లో కేంద్ర పథకాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. విద్యా వైద్య రంగాల అభివృద్ధితోనే స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన సాధ్యమని దినకర్ పేర్కొన్నారు. కోనసీమ ప్రజల భవిష్యత్ దృష్ట్యా 1650 కోట్లతో జల్ జీవన్ మిషన్ వాటర్ గ్రిడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అమృత్ 2.0 ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడంతో పాటు కోనసీమలో కోయర్ బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 6 సంవత్సరాల్లో కూడా మొత్తము 96,000 మంది పేషెంట్స్ కి ఇక్కడ సర్వీస్ అయ్యింది. ఈ యొక్క 2 సంవత్సరాల్లో 64,000 మంది పేషెంట్స్ కి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం జరిగింది. అలాగే తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అవటం వల్ల డ్రాప్అవుట్స్ భారీగా తగ్గినటువంటి పరిస్థితి, అక్షరాస్యత చాలా జిల్లాల కన్నా మెరుగ్గా కనపడినటువంటి పరిస్థితి, ఇంకొంత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రోగ్రెసివ్గానే కొంతవరకు ఉన్నదానిలో ప్రోగ్రెసివ్గానే ఈ జిల్లాని చెప్పొచ్చు. అలాగే పిఎం శ్రీ మనబడి పథకానికి సంబంధించి 28 స్కూల్స్ని ఇక్కడ ఈ జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు ఒక 121 పనులలో దాదాపు 80% పూర్తయిపోయినాయి. ఇంకొక 20% పనులు పూర్తయ్యేటటువంటి పరిస్థితి. దాదాపు 6,75,00,000 వరకు ఆ నిధులు కేటాయిస్తే ఆ పిఎం శ్రీ స్కూల్ ద్వారా ఆధునీకరణ చేయటము, అత్యున్నతమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేసేటటువంటి విధంగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం. సెంట్రీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెంట్రీ స్పాన్సర్ స్కీమ్ రివ్యూ కింద మన 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్గా మన లంకా దినకర్ గారితో పాటు మన స్థానిక జాయింట్ కలెక్టర్ గారు, నేను మీ అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏ విధంగా మన జిల్లాలోని ఉపయోగిస్తున్నారో డిపార్ట్మెంట్స్తోని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్తో చర్చించుకుంటూ మనకి ఈ గత ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఇప్పుడు దాకా కూడా ఎంతవరకు మనం ఇప్పుడు దాకా ఖర్చు పెట్టాము, ఎంతమంది బెనిఫిషరీస్కి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీన్ని ప్రతి అంశం పైన దాన్ని రివ్యూ చేసుకుంటూ మనకి యాజ్ వెల్ యాజ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్, ఎందుకంటే ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోని కూడా మన టార్గెట్స్ ఏంటి, మనం ఎప్పటికల్లా ఈ బెనిఫిషరీస్ అందరికీ కూడా చేర్చే విధంగా కూడా దాన్ని రివ్యూ చేసుకోవడం జరిగింది.